Hi, are you actually using LinkedIn the right way? మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసి మంత్స్ లేదా ఇయర్స్ అయి ఉండొచ్చు. మేబీ యూఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ఎ జాబ్, ట్రయింగ్ టు గ్రో యువర్ నెట్వర్క్ ఆర్ సింప్లీ బిల్డింగ్ యువర్ ప్రొఫెషనల్ బ్రాండ్. మీరు రోజు జాబ్స్కి అప్లై చేస్తున్నా ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే చాలామంది లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేస్తారు, ఫోటో అప్లోడ్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తారు, అంతే. తర్వాత లింక్డ్ఇన్ని నౌకరీ ప్రొఫైల్ లాగా ఒక జాబ్ సెర్చ్ ఇంజిన్ లాగా యూజ్ చేస్తారు. కానీ రిక్రూటర్స్ మాత్రం లింక్డ్ఇన్ని కంప్లీట్లీ డిఫరెంట్ వేలో యూజ్ చేస్తారు. ఈ గ్యాప్ వల్లే చాలామంది ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నారు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు లింక్డ్ఇన్ని కొత్త పర్స్పెక్టివ్లో చూడబోతారు. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మీ ఫోన్ తీసుకోండి, లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి, మీ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీ హెడ్లైన్ ఒకసారి చదవండి. అది కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, అకౌంటెంట్ అలా ఉందా? అయితే ఒక క్వశ్చన్. మీ జాబ్ టైటిల్‌తో లింక్డ్ఇన్‌లో ఎంతమంది ఉంటారు? సుమారు 100 మంది లేదా 1000 మంది, ఇంకా చూస్తే 10,000 మంది. అయితే రిక్రూటర్ ఎందుకు మిమ్మల్ని గుర్తించాలి? ఇదే చాలా మంది మిస్ అవుతున్న పాయింట్. లింక్డ్ఇన్‌లో హెడ్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. హెడ్లైన్ అంటే జాబ్ టైటిల్ కాదు. హెడ్లైన్ అంటే మీ గురించి మీరు చెప్పుకునే ఒక 5 సెకండ్ అడ్వర్టైజ్మెంట్. రిక్రూటర్ సెర్చ్ చేసినప్పుడు మీ గురించి మొదట చెప్పేది హెడ్లైన్. అందుకే హెడ్లైన్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ అది మీరు ఎవరో చెప్పాలి, తర్వాత మీ స్కిల్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి, తర్వాత మీ స్పెషాలిటీ ఏంటో చూపించాలి, చివరగా మీ అచీవ్మెంట్ ఏంటి అనేది అది చెప్పాలి. థింక్ అబౌట్ ఇట్. నెట్ఫ్లిక్స్ మూవీ థంబ్నెయిల్ చూసి మనం మూవీ ఓపెన్ చేస్తాం ఏదైనా. అలాగే రిక్రూటర్స్ కూడా మన ప్రొఫైల్‌లో హెడ్లైన్ చూసి మన ప్రొఫైల్ కంప్లీట్‌గా చూస్తాడు. సో, యువర్ హెడ్లైన్ మస్ట్ మేక్ పీపుల్ క్యూరియస్. సెకండ్ హ్యాక్ చూద్దాం. ఇదేంటంటే జాబ్ సెర్చ్. ఒక హానెస్ట్ క్వశ్చన్ మీకు. మీలో ఎంతమంది ఒక రోజులో 20 జాబ్స్ కంటే ఎక్కువ జాబ్స్ అప్లై చేసి ఉంటారు? కామెంట్స్‌లో చెప్పండి. నేను కూడా చాలామంది జాబ్ సీకర్స్‌ని చూసాను. ఉదయం లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తారు. అప్లై డిఫరెంట్ జాబ్స్‌కి. సాయంత్రం చూసేసరికి ఒక 50 జాబ్స్‌కి అప్లై చేసి ఉంటారు. తర్వాత వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక వారం వెయిట్ చేస్తారు. 2 వీక్స్. ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఎందుకు? ఇమాజిన్ దిస్. మీరు క్రికెట్ టీమ్ సెలెక్ట్ చేస్తున్న కెప్టెన్ అనుకోండి. 100 మంది ప్లేయర్స్ వచ్చారు. అందులో మీ రిక్వైర్మెంట్‌కి సరిపోయే 10 మందిని మాత్రమే మీరు సెలెక్ట్ చేస్తారు కదా! రిక్రూటర్స్ కూడా అదే చేస్తారు. వాళ్ళు ఎంతమంది వచ్చారనేది కాదు, రిలవెన్స్ చూస్తారు. అందుకే జాబ్ డిస్క్రిప్షన్ చదవకుండా అప్లై చేయడం అంటే ఎగ్జామ్ సిలబస్ చూడకుండా ఎగ్జామ్ రాయడం అన్నమాట. బిఫోర్ అప్లయింగ్ ఎనీ జాబ్, ఆస్క్ యువర్‌సెల్ఫ్, నా ప్రొఫైల్ ఈ జాబ్‌కి 70% అయినా మ్యాచ్ అవుతుందా లేదా? ఇఫ్ యెస్, అప్లై చేయండి. ఇఫ్ నాట్, మూవ్ ఆన్ టు అనదర్ జాబ్ రోల్. సింపుల్. నెక్స్ట్ హ్యాక్ చూద్దాం. ఇది నెట్వర్కింగ్ గురించి. ఇప్పుడు లింక్డ్ఇన్‌లో బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే, నెట్వర్కింగ్ అంటే జాబ్ అడగడం అనుకుంటారు చాలామంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు ఒక స్ట్రేంజర్ నుండి మెసేజ్ వచ్చింది. హాయ్ సార్, ఐ నీడ్ ఏ జాబ్ అర్జెంట్లీ, ప్లీజ్ రిఫర్. మీరు వెంటనే రిఫర్ చేస్తారా? నో. ఎందుకంటే మీరు ఆ పర్సన్ మీద ట్రస్ట్ ఉండదు, ఎవరో తెలియదు కాబట్టి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకోండి. అదే పర్సన్ గత 3 నెలలుగా మీ పోస్ట్స్‌కి కామెంట్స్ పెడుతూ ఉన్నాడు. మీ కంటెంట్‌కి ఎంగేజ్ చేస్తూ ఉన్నాడు. ప్రొఫెషనల్‌గా మీతో కన్వర్జేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు అతను మిమ్మల్ని రిఫరల్ అడిగితే చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అతనికి. అదే నెట్వర్కింగ్ పవర్. నెట్వర్కింగ్ ఈజ్ నాట్ కలెక్టింగ్ కాంటాక్ట్స్. నెట్వర్కింగ్ ఈజ్ బిల్డింగ్ ట్రస్ట్. నెక్స్ట్ హ్యాక్ చూద్దాం. ఇది ఫేక్ రిక్రూటర్స్ గురించి. సపోజ్ ఈరోజు మీకు ఒక మెసేజ్ వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. ఇంటర్వ్యూ లేదు, అసెస్మెంట్ లేదు, డైరెక్ట్ సెలెక్షన్. సాలరీ వచ్చేసి 20 lakhs per annum. కానీ ఒక చిన్న ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. సో ఫ్రెండ్స్, జెన్యూన్ కంపెనీస్ జాబ్స్ ఇస్తాయి. స్కామర్స్ డ్రీమ్స్ అమ్ముతారు. ఎవరైనా
మనీ అడిగినా, ఓటీపీ అడిగినా, బ్యాంక్ డీటెయిల్స్ అడిగినా immediately stop. And remember, a real recruiter hires you, a fake recruiter tries to profit from you. చివరిగా ఒక సీరియస్ పాయింట్. లింక్డ్ఇన్ ఈజ్ నాట్ ఇన్‌స్టాగ్రామ్. ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్. కానీ కొంతమంది కామెంట్స్ అన్‌ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంటాయి. అన్నోన్ మెంబర్స్‌కి ర్యాండమ్‌గా బ్యూటిఫుల్ మేడమ్, నైస్ స్మైల్, చెక్ యువర్ ఇన్‌బాక్స్ అంటూ మెసేజ్ పెడుతూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. రిక్రూటర్స్ ఆన్‌లైన్‌లో మీ ప్రొఫైల్ చూస్తూ ఉంటారు. మీ యాక్టివిటీ కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ కామెంట్స్ అందరికీ కనిపిస్తూ ఉంటాయి. యువర్ లింక్డ్ఇన్ యాక్టివిటీ ఈజ్ యువర్ రెప్యుటేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ పర్సనల్ బ్రాండ్. లెట్స్ కన్క్లూడ్. బిల్డ్ ఎ స్ట్రాంగ్ హెడ్లైన్. మీ హెడ్లైన్ కేవలం మీ జాబ్ టైటిల్ కాదు, అది మీ పర్సనల్ బ్రాండ్ స్టేట్మెంట్. అప్లై స్ట్రాటజికల్లీ. బ్లైండ్లీ ఒక 100 జాబ్స్కి అప్లై చేయడం కంటే సరైన 10 జాబ్స్కి అప్లై చేయడం బెటర్. ఫోకస్ ఆన్ నెట్వర్కింగ్. ఆపర్చునిటీస్ చాలాసార్లు అప్లికేషన్స్ వల్ల రావు, రిలేషన్షిప్స్ బిల్డింగ్, నెట్వర్కింగ్ వల్ల వస్తాయి. యాడ్ వాల్యూ త్రూ కామెంట్స్. మీనింగ్ఫుల్ కామెంట్స్ మీ విజిబిలిటీని పెంచి రిక్రూటర్స్ దృష్టిలో పడేలా చేస్తాయి. స్టే అవే ఫ్రమ్ ఫేక్ రిక్రూటర్స్. జాబ్స్ కోసం ఎవరైనా మనీ, ఓటీపీ, బ్యాంక్ డీటెయిల్స్ అడిగితే వెంటనే అలర్ట్ అవ్వండి. అండ్ డోంట్ రెస్పాండ్. మెయింటైన్ ప్రొఫెషనల్ ఎటికెట్. లింక్డ్ఇన్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్. ఆల్రెడీ చెప్పినట్టుగా మీ కామెంట్స్, పోస్ట్, యాక్టివిటీ అన్నీ మీ ప్రొఫెషనల్ రిప్యుటేషన్ని బిల్డ్ చేస్తాయి. కాబట్టి రిమెంబర్, లింక్డ్ఇన్ సక్సెస్ అనేది లక్ మీద ఆధారపడదు. ఇట్ డిపెండ్స్ ఆన్ 3 థింగ్స్: విజిబిలిటీ, క్రెడిబిలిటీ అండ్ కన్సిస్టెన్సీ. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ జాబ్ సీకర్స్తో షేర్ చేయండి. ఇంకా కెరీర్ గ్రోత్, రెజ్యూమే టిప్స్, లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్, ఏఐ టూల్స్, జాబ్ సెర్చ్ స్ట్రాటజీస్, ఇలాంటి వాటి కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Thanks for watching. See you in the next video. Until then, keep learning, keep networking, and keep growing. Thank you.